హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, కోసేస్తున్నాను. ఈరోజు కొన్ని వైట్ చామంతి ఫ్లవర్స్ పెడుతున్నాను. చాలా బాగున్నాయి, చాలా ఫ్లవర్స్. రోజెస్, బీరకాయ సీడ్స్ కోసం ఉంచాను. ఆల్రెడీ కొన్ని దానిలోంచి తీసి పెట్టాను. ఎలా వస్తాయి చూసి పెడదామని ఇంకోటి ఉంచుకున్నాను. గుత్తి బీర పెట్టాను కదా, వచ్చేసినాయి. ఎలా వచ్చినాయో చూపించేస్తాను ఇప్పుడు. నెక్స్ట్ వీడియోకి గోధుమ గడ్డి రెడీ అవుతుంది, కోసేస్తాను. ఈ కింద గార్డెన్లో కోసుకున్నాను. వైట్ ఫ్లవర్స్, పారిజాతం, ఇంకొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ, కోసేస్తున్నాను. ఈ ప్లాంట్ అయితే చాలా చిన్న మొక్క, అసలు హైట్ కూడా లేదు, అంత బాగా వస్తున్నాయి ఫ్లవర్స్, బాగున్నాయి. ఈ కొమ్మకి దోమ పడింది, తీసేస్తాను. ఫ్లవర్స్ కోసినాక వాటర్తో కడిగేస్తాను. ఇక్కడ ఓన్లీ మార్నింగ్ టైంలో వస్తుంది సన్ను, అయినా బాగా వస్తున్నాయి ఫ్లవర్స్. ఏ ప్లాంట్స్కైనా సరే సన్ కంపల్సరీగా ఉంటే చాలా బాగా వస్తాయి. చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో. చిన్న ప్లాంటు, చాలా బాగున్నాయి. ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఈ వైట్ ఫ్లవర్స్ దగ్గర కలర్ఫుల్గా ఉంటాయి ఇలా పెట్టేస్తే. నేను కొయ్యంగానే లైట్గా కొన్ని వాటర్ జెల్ వేసుకుని పెట్టుకుంటాను. పూజ చేసుకునేసరికి ఫ్రెష్గా ఉంటాయి, వడిలిపోకుండా. చాలా చిన్న ప్లాంట్, చిక్కుడు ప్లాంట్. చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. ఇంకొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ, కోస్తున్నాను. ఇటువైపు ఉన్నాయి కొన్ని, ఇక్కడ వచ్చినాయి. ఈ ప్లాంట్ను తీసేస్తాను నేను, మొత్తం ఖరాబ్ అయిపోయింది. మళ్ళీ దీని ఫంగస్ వేరే వాటికి వెళ్ళిద్ది, తీసేసి ఈ బకెట్లో మట్టి కూడా మార్చేసి మళ్ళీ పెట్టుకుంటాను నేను. కొత్త మొక్కలు పెట్టేస్తాను. ఇదిగోండి వైట్ చామంతి పువ్వులు చాలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇందులో రోజెస్, రోజ్ ఫ్లవర్, వైట్ చామంతి. ఈ రోజెస్ని నేను వేస్ట్గా పడేయను, కొన్ని వాటర్లో వేసేసి వాటర్ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ ఫ్లవర్స్ డ్రై చేసి ఎండబెట్టేసి పౌడర్ చేసి యూజ్ చేసుకోవచ్చు, రోజ్ వాటర్ చేసేసుకోవచ్చు. ఈ సీడ్స్ కోసం ఉంచాను. గుత్తిబీర సీడ్స్ ఎలా వస్తాయో, అన్నీ జెర్మినేట్ అవుతాయో లేదోనని ఇందులో ఇంకా పెట్టలేదు. అవి ఎక్కడ రాలేదో చూసి మళ్ళీ పెట్టుకుంటాను. మిగిలిన జూన్లో పెడదామని ఉంచేసుకున్నాను ఈ కాయి. ఇలా మనం రెడీ చేసుకుంటే మళ్ళీ కొనక్కర్లేదు, చాలా బాగా వస్తాయి. చాలా పెద్ద కాయి, డ్రై అయ్యి సీడ్స్ రెడీ అయ్యేసరికి ఈ సైజులో ఉంది. చాలా పొడవు వచ్చింది, చాలా పెద్దవి కాస్తున్నాయి గ్రో బ్యాగ్లో. ఈ వైట్ డబ్బాలో ఫ్లవర్ ప్లాంట్స్ ఇవి, ఈవినింగ్ టైంలో వస్తాయి ఫ్లవర్స్. ఇక్కడ ఖాళీ ఉంది మిర్చి మొగ్గ దగ్గర, కొన్ని పెట్టుకున్నాను మొక్కలు. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పిని కోసేస్తున్నాను. ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చినాయి ఈ ఫ్లవర్స్. మొత్తం ఒకే చోట ఎంత బాగుంటాయో. వాటర్ పెట్టడానికి వచ్చినప్పుడల్లా చూసుకుంటూ ఉంటాను. మనం ఒక్క ఫ్లవర్కి వస్తే చాలు, సైడ్కి 2-3 కొమ్మలు వచ్చేసి, మొగ్గలు వచ్చేసి ఎంత బాగా వస్తున్నాయి. మనం కోసే కొద్దీ బాగా వస్తున్నాయి ఫ్లవర్స్. అందుకే నేను అలా వదిలేయట్లేదు, ఎప్పుడు రెడీ అయినాయి అప్పుడు కోసేసుకుంటున్నాను. చాలా బుషీగా నిండుగా వస్తున్నాయి మొగ్గలు. కోసేస్తున్నాను కొన్ని ఫ్లవర్స్ వచ్చినవన్నీ. ఈ మొగ్గలు కూడా చాలా అందంగా ఉన్నాయి. ప్లాంట్ కూడా చాలా హెల్దీగా ఉంది, అందుకే ఇంత బాగా వస్తున్నాయి. ఇది మొత్తం ఒకే ప్లాంటు, చిన్న కొమ్మ పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ ఉన్నాయి కొన్ని, ఇవి కూడా కోసిస్తాను. విప్పేసినాయి.
కొంచెం పెద్ద ఫ్లవర్సే వచ్చినాయి. దీని పక్కనే ఇంకో మొక్కకు వచ్చినాయి ఫ్లవర్స్, విప్పిని కోస్తున్నాను అవి కూడా, కానీ ఇంత పెద్దగా రాలేదు. ఇవే బాగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి. ఈ సైడ్కి పెట్టుకున్నది కొంచెం చిన్న చిన్న ఫ్లవర్స్ విప్పుతున్నాయి. ఇక్కడ పెట్టేసుకుంటున్నాను ఈ ఫ్లవర్స్. ప్లేట్ తెచ్చుకున్నాను, ప్లేట్లో పెట్టేస్తాను. కొన్ని బ్లూ సింక్ ఫ్లవర్స్, కొన్ని వైట్ చామంతి, కొన్ని రోజెస్, మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, ఈ బీరకాయ సీడ్స్. ఇక్కడ కొన్ని పువ్వులు ఇప్పేసి కోసుకుంటున్నాను. ఇంకొన్ని ఇటువైపు అయితే చిన్న చిన్న ఫ్లవర్స్ ఇప్పుతున్నాయి. అసలు నేను పెట్టింది మొత్తం ఒకే ప్లాంట్ నుంచి ఇన్ని పువ్వులు కోస్తున్నాను. ఆయన డిఫరెంట్గా వస్తున్నాయి బాగా. ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది, కోస్తున్నాను. ఫ్లవర్స్ కోసేసినాక ఇలా తీసేసుకుంటే ఎక్కువ వస్తున్నాయి, 2-3 బ్రాంచెస్ వస్తున్నాయి. ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది, కోస్తున్నాను. ఈ ఫ్లవర్ కూడా తీసుకుంటున్నాను. చాలా చిన్నవి, చాలా బాగున్నాయి. ఇక్కడ కొన్ని గుత్తిబీర సీడ్స్ పెట్టుకున్నాను కదా, కొన్ని వచ్చేసినాయి, జర్మినేట్ అయినాయి. కొన్ని ఎక్కువ పెట్టాను, అందుకే ఎన్ని వస్తాయని. కొన్ని వచ్చినాయి, ఇంకా కొన్ని రావాలి, వస్తాయి, కొంచెం టైం పడుతుంది. మట్టి గట్టిగా ఆరిపోకుండా కొంచెం తేమగా ఉంచుకోవాలి, చిన్న ప్లాంట్స్ కదా, అప్పుడు బాగా వచ్చేస్తూ ఉంటాయి. మిర్చి ప్లాంటు, డార్క్ మిర్చి లీవ్స్లో కలిసిపోతున్నాయి. చెక్ చేస్తున్నాను, ఇక్కడ ఉన్నాయి కొన్ని, చిన్నగానే ఉంది కదా. మిర్చి ప్లాంట్ దగ్గర సైడ్కి కొన్ని పెట్టుకున్నాను మొక్కలు. బాగున్నాయి ఫ్లవర్స్. కింద కొన్ని మిర్చీలు వచ్చినాయి, కొన్ని మిర్చీలు కోసేస్తాను. అక్కడ టమోటా కూడా చాలా పెద్ద టమాటా వచ్చింది. ఈ ఫ్లవర్స్ కోసాను, కొన్ని ఎక్కువే వచ్చినాయి. ఈరోజు ఈ ఫ్లవర్స్ కోసాను. ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది, టమాటా నారు ఇలా పెట్టుకున్నాను. కరివేపాకు ప్లాంటు కొద్దిగా ఎదిగింది, హైట్ అయింది. కొన్ని మిరపకాయలు ఉన్నాయి, ఇక్కడ కోసేస్తున్నాను. ఇంకొన్ని ఉన్నాయి. ఇక్కడ ఒక టమాటా వచ్చింది, కొంచెం పెద్దగా అయింది, బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.